ఏపీ శాసనమండలిలో కూటమి సభ్యులు వైసీపీ ఎమ్మెల్సీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మండలిలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు మంత్రి లోకేష్. అయితే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని, పరిశ్రమలు వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ బదులిచ్చారు. వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామా చేయించారన్న వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఏ ఒక్క చైర్మన్ బెదిరించలేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం కావాలంటారని, మళ్ళీ ఇంగ్లీష్లో చెబితే ఇబ్బంది అంటారని మంత్రి లోకేష్ అన్నారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని, తప్పుంటే మార్చుకుంటామని చెప్పండని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే వైసీపీ నేతలకు కూడా మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారో వారిని వదిలే ప్రసక్తే లేదని మార్క్ మై వర్డ్స్ అంటూ హెచ్చరించారు లోకేష్. గవర్నర్ ప్రసంగం ఇంగ్లీష్ తెలుగు వర్షన్కు తేడా ఉందన్నారు బొత్స. తప్పును మార్చుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము. ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము. ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని చెప్పామని లోకేష్ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాలు కల్పించామని ఎక్కడా చెప్పలేదన్నారు. రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. ఈ రోజు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ హామీ ఏమైందని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. 5 ఏళ్లు ఎన్డీఏకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఏం తెచ్చారని నిలదీశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు. ఏమైంది? మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేశారని, కానీ 9 నెలలైన ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదన్నారు వరదు కళ్యాణి. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదని గత పీఆర్సీ చైర్మన్ బెదిరించి రాజీనామా చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకా నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు
ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలైంది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా. వరద కళ్యాణ్ ఇంకా వైసీపీ ప్రభుత్వం అనే భ్రమలో ఉన్నారని మంత్రి లోకేష్ అన్నారు. ఏ ఒక్క చైర్మన్ను బెదిరించలేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అధ్యక్ష ఎక్కడ బెదిరించాం? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. మేము చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? ఇది రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పానండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము. ఎన్ని చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేయండి. గత ప్రభుత్వంలో మీరు ప్రత్యేక హోదా అని చెప్పి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించలేదని బొత్స ప్రశ్నించారు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కల్పించలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో 2004 నుంచి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు, అంత మొత్తం అయిపోలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? ప్రత్యేక ప్యాకేజీ వ్యాపారం విషయం వారికి తెలియదా? ఎందుకు చేశారని? ఎందుకు చేశారు? అప్పుడున్న సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ కర్మ ఎందుకు వచ్చింది? ఎందుకు దృష్టి వచ్చింది? ఆలోచించారు. కాబట్టి దయచేసి ఎలాంటి నిబంధనలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామన్నారు లోకేష్. రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వమేనన్నారు. అమరావతి, పోలవరానికి నిధులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి, పెట్టుబడులు నిధులు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం. రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వాజ్పేయి గారు కాపాడారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు. మేము వెళ్ళి మాట్లాడాం, మేము చర్చించాం, అది జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష అమరావతి